మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జోధ్పూర్లోని ఉమైద్ భవన్లో ఈ వివాహం జరిగింది. 16వ తేదీన సంగీత్ మెహందీ వేడుక నిర్వహించగా 17న సాయంత్రం 5:30 గంటలకు వివాహం జరిగింది. 18వ తేదీ ఉదయం 5:30 గంటలకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరిగినాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే షర్మిల కుమారుడు వివాహానికి ఆమె సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారని చెప్పడం జరిగింది. జనవరి 17న హైదరాబాద్లో జరిగిన తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకి సతీ సమేతంగా జగన్ హాజరై కావడంతో దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటో దిగాలని భావించారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కోరడం, విజయమ్మ కూడా రమ్మని చెప్పడంతో అతి కష్టం మీద షర్మిల ఫోటో దిగిందని చెప్పుకోవచ్చును. జనవరి 21వ తేదీన ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తన సోదరుడు జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆమె జగన్ రెడ్డి అంటూ సీఎం జగన్ను సంబోధించారు. అలా మాట్లాడటాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. దీంతో ఆమె అప్పటి నుంచి జగనన్న అనే అంటానని షర్మిల చెప్పడం జరిగింది. షర్మిల విమర్శల్లో పదును పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సభలో పరోక్షంగా షర్మిలను విమర్శించడం జరిగింది. షర్మిల తనపై దాడిని పెంచడం, మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరగడంతో జగన్ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చును. సిద్ధం పేరిట సభలను నిర్వహించారు. ఈ క్రమంలోనే తన మేనల్లుడి వివాహానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్లోని శంషాబాద్ పోర్టులో గ్రాండ్గా నిర్వహించే వెడ్డింగ్ రిసెప్షన్కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఈ రిసెప్షన్కి హాజరు కాకుంటే అన్నా చెల్లెల మధ్య మరింత దూరం పెరిగిందని చెప్పుకోవచ్చును. షర్మిల తీసుకున్న నిర్ణయం మంచిదని భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.